చూసావా, ఇంకా స్పృహ రాలేదు కదా? ఇప్పటికైనా నా మాట వినవే. అర్జున్కి 3 గంటలైనా స్పృహ రాలేదు అనంటే మళ్ళీ ఏదైనా. నోరు మూసుకుంటారా? నోరు తెరిస్తే మంచి మాట రాదా? వాడు కళ్ళు తెరిస్తేనే కదా కంగారు తగ్గేది. అర్థం చేసుకో. నీ పంతంతో తిరిగొచ్చిన ప్రాణాలతో ఆడుకోవద్దు కాంతం. అర్జున్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. అనవసరంగా అంజలి మాటలు విని పూజలు పునస్కారాలు అంటూ ఇంతదాకా తెచ్చుకున్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచింది కాబట్టి సరిపోయింది. మీరు హాస్పిటల్లో అంజలిని బయటకు గెంటేస్తే అప్పుడు కోపం వచ్చింది, కానీ తర్వాత కరెక్టే అనిపించింది. అదేంటి గీత అలా అంటావ్? నీ చెల్లెలు గంటేయడమే మంచిదని చెప్తున్నావేమిటమ్మా? అబ్బా, అదేదో చెప్తుంది కదండి, దాన్ని పూర్తిగా చెప్పనివ్వండి. నా చెల్లెలు తాయెత్తులని రక్షణ రేఖలని ఆపరేషన్ పూర్తి కాకుండా అడ్డుకునుంటే అర్జున్ ప్రాణం పోయేది కదా మావయ్య. భార్య భర్త ప్రాణాలు కాపాడుకోవాలని చూడాలి, కానీ తాను అనుకున్న పూజలు పూర్తయ్యాయా లేదా అని పట్టకూడదు కదక్కా. అవునా కాదా? నేనన్న దానిలో తప్పేముందో తెలియదు, కానీ అంజలి మూర్ఖత్వం వల్ల ఇంకెంతమంది బలైపోతారో అని భయంగా ఉంది అత్తయ్య. దానివల్ల ఈ కొంపంతా నాశనం అయిపోయింది. అయ్యయ్యో, అంత మాట అనకండి అత్తయ్యా. అది చిన్నపిల్ల, దాన్ని క్షమించండి అత్తయ్యా. చిన్నపిల్ల ఏమిటమ్మా? నీకు తనకి 6 నిమిషాలు తేడా, అంతేగా? అంతే. కానీ గీత చూడండి ఎంత లోతుగా ఆలోచిస్తుందో. లోతుగానే కాదే కాంతం, దూరంగా ఆలోచిస్తున్నాను. నా చెల్లెలి జీవితానికి నీతోనే పులి స్టాప్ పెట్టిస్తాను. అర్జున్కి స్పృహస్తే అన్ని బాధలు తీరిపోయినట్లే. అత్తయ్య, మళ్ళీ అంజలి ఇంటికొచ్చి పూజ తాయెత్తు అంటే దాన్ని తిట్టకండి. ఎందుకంటే అంజలి ఎలాగో అదే చేస్తుంది. తనని ఎక్కడ ఇంట్లో నుంచి గెంటేస్తారో అని నాకు భయంగా ఉంది. అదొస్తే మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. అర్జున్కి స్పృహ రాకపోతే ఈసారి దగ్గరలో ఉన్న పెద్దమ్మ గుడికి తీసుకెళ్లి పొర్లు దండాలు పెట్టించడమో, చేతిలో కర్పూరం వెలిగించడమో, లేదా ఇంకో హోమం చేయిస్తుందేమో అత్తయ్య. అది అంత పని చేసినా చేస్తుంది. దాన్ని మాత్రం రానివ్వను. ఈ ఇంట్లోకి అసలు అడిగే పెట్టనివ్వను. అయ్యయ్యో, అంత మాట అనకండి. దాన్ని ఇంట్లోకి రానివ్వండి. కావాలంటే దాని బదులు నన్ను బయటకు పంపించండి. నువ్వింకేం మాట్లాడుకో. ఆ దరిద్రపు దాని వల్ల అష్ట కష్టాలు పడుతున్నాం. అది ఇంకా నా కొడుకుతో కాపురం చేయడానికి వీల్లేదు. అంతే. కర్మ కర్మ. మీరు హాస్పిటల్లో అంజలిని బయటకు గెంటేస్తే అప్పుడు కోపం వచ్చింది, కానీ తర్వాత కరెక్టే అనిపించింది. నా చెల్లెలు తాయెత్తులని రక్షణ రేఖలని ఆపరేషన్ పూర్తి కాకుండా అడ్డుకునుంటే అర్జున్ ప్రాణం పోయేది కదా మామయ్య.
నేనన్న దానిలో తప్పేముందో తెలియదు కానీ అంజలి మూర్ఖత్వం వల్ల ఇంకెంతమంది బలైపోతారో అని భయంగా ఉంది అత్తయ్య. హేమా, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? గీత నిజంగానే మారిపోయిందంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? చెల్లెలంటే ప్రాణమనే గీత 2 రోజుల నుంచి అంజలి ఎలా ఉందో, ఏం చేస్తుందో, తిన్నాదో లేదో అని ఆలోచించకుండా ఇంత కూల్గా ఉందంటే వాళ్ళ అక్క చెల్లెల గురించి మనకెందుకు, వదిలే. గీతను అంజలిని గమనిస్తే పోలికలు ఒకేలా ఉన్నా ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. నువ్వెందుకు వాళ్ళిద్దరు మనస్తత్వాల గురించి ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్జున్ చావు బతుకుల మధ్య ఉంటే అంజలి ఏడుస్తుంది, గీత నవ్వుకుంటుంది. అది నేను గమనించాను. ఇది విందంటే గీత నీ మీద ఫైర్ అవుతుంది. అసలే పిచ్చిదన్న పేరు కూడా ఉంది. ఈ మధ్య నార్మల్ అయిందని నువ్వేదేదో వాగేకు. పిచ్చి పోలేదనిపిస్తుంది. నీకా గీతకా? చూడు హేమా, అర్జున్ స్పృహలోకి వస్తే గానీ అంజలి జీవితం ఎలా ఉంటుందో తెలియదు. మా అమ్మకి నచ్చకపోతే కన్న కొడుకునైనా సరే వెలవేసరాకు. కట్నం తక్కువ ఇచ్చామని నన్ను ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది మీ అమ్మ. మరి అంజలి వాళ్ళు సింగిల్ పేమెంట్లో కట్నం ఇచ్చారు. అయినా మీ అమ్మ వేధించడం మానలేదు. మా అమ్మకి ఫ్రైడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా వేపుకు తింటుంది. భరించావా సరే, లేదంటే నేనెక్కడ, నువ్వు మీ ఇంట్లో ఉంటావు. అంత డబ్బు ఇచ్చాక మళ్ళీ ఇంటికి తిరిగొస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. దానికన్నా ఇక్కడే చావో రేవో తేల్చుకోవడం బెటర్. హ, అందరూ తిరగబడిపోతున్నారు. ఏం కాలం ఏంటో. ఎండాకాలం. ఆ, ఆ, ఆ. నేను చెప్తే మీకు కామెడీగా ఉంటుందనుకుంటా. ఎక్కడికే ఎగేసుకొచ్చావు? బావ ఇంకా స్పృహలోకి రాలేదా అత్తయ్య? నువ్వొస్తే వాడెందుకు కళ్ళు తెరుస్తాడే? అసలు వాడి కళ్ళు మూయించాలని చూస్తుందే నువ్వు. కాంతం, ఏమిటా మాటలు? తప్పు కదా. మీరెవ్వరూ అడ్డు చెప్పకండి. ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అంజలి ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుందే? ఇది ఇక్కడే ఉంటే అర్జునికి పట్టిన గతే మనందరికి పట్టేలా ఉంది. బావను వదిలి నేను ఉండలేనత్తయ్య. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. అమ్మా, అంజలిని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టని నేను సందేశం చెప్పిస్తాను. క్షమించమ్మా. దీని బోర్డు సంజాయిషి ఎవరికి కావాలి? ఇది నా కళ్ళ ముందుంటే అమ్మో నా కొడుకు కళ్ళు ముయ్యడం ఖాయం. దరిద్రపు జాతకం దీంది. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజన్నా సంతోషంగా ఉన్న పాపానే పోలేదు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే? పదా. ఒక్క నిమిషం అత్తయ్య. బావకి మెలకు వచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. 4 రోజులు నన్ను ఇంట్లో ఉండనిస్తే అప్పుడు బావకి గాయం నయం అవుతుంది. ఆ తర్వాత మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను. 4 రోజుల నిన్ను 4 నిమిషాలు కూడా ఉండనివ్వను. పో అవతలకి. వెళ్ళిపోతాను. కనీసం ఈ కుంకమైన తీసుకోండి, బావ నుదుటి మీద పెట్టండి. త్వరగా కోలుకుంటాడు. చేతపడి చేయించడానికి తీసుకొచ్చావా దీన్ని? అంజలి అలా ఎందుకు చేస్తుంది అత్తయ్య? ఇదనే కాదే, నాకు కోడళ్ళంటేనే భయం. అత్త సంతోషంగా ఉంటే అస్సలు ఓరవలేరు. నన్నేం చేయలేక మీ మొగుళ్ళను హింసించి నన్నేడిపిస్తున్నారు. మీ డ్రామాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే పద. అత్తయ్య, నా మాట వినండి. ఒక్కసారి బావని. బావ లేడనుకో, ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టకు. నేను బావతో మాట్లాడేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇక్కడే చావు.
మంచినీళ్ళు కూడా పోయాను. పసుపు కుంకుమలతో ఏం పూజలు చేసుకుంటావో చేసుకో. పదండి. అర్జున్, అర్జున్, అమ్మా, నానా, అర్జున్కి మెలకు వచ్చింది. అర్జున్, 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 జాగ్రత్త, జాగ్రత్త. ఎలా ఉంది నానా? ఓకేనా ఇప్పుడు? అంజలి ఎక్కడమ్మా? కళ్ళు తెరవగానే ఈ అమ్మ గురించి అడుగుతావనుకున్నాను రా. అంజలి గురించి అడిగావేంట్రా? అమ్మా, మీరు నా కళ్ళు ఎదురుగానే ఉన్నారు, కానీ నా కోసం, నన్ను బ్రతికించుకోవడం కోసం అంజలి ఎంత కష్టపడిందో నాకు బాగా తెలుసు. అంజలి ఎక్కడా? అంజలి లేదర్జున్. లేదా అని అడుగుతున్నాడు. గుడికి వెళ్ళిందని చెప్పచ్చు కదా నాన్న. గుడికి వెళ్ళింది అర్జున్. అవును అర్జున్, అమ్మాయి గుడికెళ్ళింది. గుడికెళ్ళిందా? నేను త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్ళుంటుంది, అంతే కదా? అంతే అనుకోవాలరా. అనుకోవాలి అంటారేంటండి? కోడలు గుడికెళ్ళింది కదా, వచ్చేస్తుంటుంది. బాబు అర్జున్, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న. గుడి నుంచి రాగానే అంజలి నువ్వు సంతోషంగా మాట్లాడుకుందరు గాని, ఓకేనా? ముందు నువ్వు పడుకో. అన్నయ్య వస్తుంది లేరా, నువ్వు టెన్షన్ పడుకో. అంజలి భక్తి నీకు తెలిసిందే కదరా, నువ్వు రెస్ట్ తీసుకో ముందు. చిన్నగా నువ్వు రెస్ట్ తీసుకో నాన్న, పడుకో. ఆ? కాంతం, నిజం చెప్పకుండా కప్పిపుచ్చడానికి నిద్రపుచ్చావు, కానీ వాడేం శాశ్వతంగా పడుకోడు. అలా పడుకోకూడదంటే అంజలి రావాలి. మీరు నోరు మూసుకోండి, నాకు తెలిసి ఏం చెయ్యాలో. పదండి.
చెప్పు చెప్పు హ? ఎందుకు చేస్తావు చెప్పు. ఏంటా కేసు? క్షుద్ర పూజలు చేస్తూ దొరికాడు సార్. బంజారాహిల్స్ శ్మశానంలో పూజలు చేస్తుంటే పట్టుకున్నాం సార్. వాడిని ఇక్కడికి తీసుకురండి. రారా రా. ఏరా, గుడికెళ్ళి పూజలు చేస్తే ప్రసాదం పెడతారు, శ్మశానానికి వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తే మీ అమ్మ బాబులు కూడా అన్నం పెట్టరు కదరా. రేయ్! ఎందుకు చేసావురా చెప్పు. ఓ చూపేంట్రా, చెప్పరా చెప్పరా చెప్పు. దేనికోసం చేస్తున్నావు పూజలు? నిధుల కోసమా, లంకె బిందెల కోసమా? చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా చెప్పరా. దేనిపైన చూసావు? అరిటాకుల పైన చూసావా, చాటాకుల పైన చూసావా? పైసల కోసం కాదు, పగ పగ పగతో దాడి చేసేవాడిని చూశాను. పూజలు చేయటం ఏంట్రా? అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? నేల టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే ఇలాగే మాట్లాడతారా? ఏయ్, చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఎందుకు చేస్తున్నావు చెప్పరా చెప్పు. నేను నిజమే చెప్తున్నాను, పగతోనే ఇలా చేస్తున్నాను. ఎవరి మీద పగ? ఆ? చెప్పు. గీత మీద. గీత మీద? అవును, మా అమ్మని చంపిందాన్ని చంపేస్తా, చచ్చిన దాన్ని మళ్ళీ చంపేస్తా. సార్, వీడికి పిచ్చి పట్టినట్టు సార్. చచ్చిందాన్ని మళ్ళీ చంపుతా అంటున్నాడు. ఎరా, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ఆ? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు చెప్పు. చెప్పరా చెప్పు. ఇది నా శత్రువు 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 శత్రు, కానీ అది చచ్చిపోయింది చచ్చిపోయింది, దయ్యమైంది. ఆ దయ్యాన్ని నేను చంపుతా. సార్, ఖచ్చితంగా మెంట్లోడే సార్. దెయ్యాలు భూతాలను తిరిగే వాళ్లే ఇలా క్షుద్ర పూజలు చేస్తారు. బలిసిన దున్నపోతులా ఉన్నా పని చేసుకుని బతకలేవా? ఆ? పగా. ఏయ్, ఏంట్రా పగ? ఆ? ఆ? కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండి. హలో, చెప్పండి. గీత, ఏంటక్కా? మీ చెల్లెలంటే నీకిష్టమేనా? అదేంటి అలా అడిగావు? చచ్చే అంత ఇష్టం, చంపే అంత ఇష్టమే. నీకంత ఇష్టం ఉన్నప్పుడు గత 24 గంటలుగా తను అన్నం తినిందో లేదో అని అడిగావా? అంజలిని బాగా చూసుకోవాలని నాకు ఉంటుంది, కానీ కాంతమత్తయ్య చూస్తే నన్ను కూడా బయటకు పంపించేస్తుంది కదా. అసలు అంజలి బయట ఉండడానికి కారణమే నువ్వు. ఏంటి అలా చూస్తున్నావు? నేనన్నది నిజమే. నువ్వు అత్తయ్యతో అంజలిని ఇంట్లో నుంచి గెంటేయొద్దని ప్రాధేయపడినా దాని వెనక ఆమెకు గెంటేయాలన్న ఐడియా ఇచ్చినట్టు అనిపించింది నాకు.
ఏంటక్క నా చెల్లెల్ని నేనే బయటికి పంపించేలా ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? అంజలి బయట కష్టాల్లో ఉంటే నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు.